ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. సిటీ సెంటర్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసామండి. కృష్ణతత్వాన్ని, హరినామ గొప్పతనాన్ని ప్రపంచమంతా బోధిస్తున్న సంస్థే ఇస్కాన్. ప్రపంచవ్యాప్తంగా 800కు పైగా ఆలయాలు మరియు నిత్యాన్నదాన సేవలు వీళ్ళు అందిస్తున్నారు. పాశ్చాత్యులను సైతం హిందూ ధర్మం మరియు భగవద్గీత గొప్పదనం గురించి తెలుసుకునేలా చేసిన గొప్ప సంస్థే ఈ ఇస్కాన్. నిత్యం భాగవతం, భగవద్గీతాన్ని బోధిస్తూ కోట్లాది మంది భక్తులలో, యువతలో చైతన్యం నింపుతున్న గొప్ప ధామమే ఈ ఇస్కాన్. 1966 నుండి ప్రపంచవ్యాప్తంగా బోధిస్తున్న ఒక గొప్ప సంస్థే ఇదండి. ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, అనగా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అని అర్థం. కృష్ణుడి నామం గురించి, కృష్ణుడి గురించి, కృష్ణతత్వం గురించి తెలుసుకోవడం వల్ల మన జీవన విధానంలో కలిగే మార్పుల గురించి బోధిస్తున్న గొప్ప సంస్థే అండి ఇది. ముల్లోకాలని నడిపిస్తున్న శ్రీకృష్ణ పరమాత్ముని ఒక్కసారి దర్శించినంతనే జన్మ జన్మల పుణ్య ఫలితం కదా. ఇప్పుడు మేము బుద్ధ నీలకంఠ్ ఆలయానికి అయితే వచ్చేసామండి. ఈ ఆలయం సిటీ సెంటర్ నుండి 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. కఠ్మండూలో చూడవలసిన ప్రత్యేకమైన ప్రదేశాలలో ఇది ఒకటి. ఇక్కడి స్వామివారిని జలనారాయణుడు అని కూడా పిలుస్తారు. బుద్ధ నీలకంఠ దేవాలయం నేపాల్లోని బుద్ధ నీలకంఠలో ఉంది. ఇది మహావిష్ణువుకు అంకితం చేయబడిన హిందువుల పవిత్ర ఆలయం. ఈ దేవాలయం కఠ్మండు లోయకు ఉత్తరాన ఉన్న శివపురి కొండకు దిగువన ఉంది. మహావిష్ణువు పెద్ద శేషనాగుపై శయనిస్తూ ఉన్న విగ్రహం ఇక్కడి కొలువుతీరి ఉంటుంది. బుద్ధ నీలకంఠ ఆలయం ప్రధాన విగ్రహం నేపాల్లోనే అతిపెద్ద రాతి శిల్పంగా పరిగణించబడుతోంది. 1300 సంవత్సరాలుగా నీటిపై తేలాడే భారీ విష్ణుమూర్తి విగ్రహమే ఇది. ఈ ఆలయ ప్రధాన విగ్రహం ఒకే ఒక విశాలమైన నల్ల రాతి నిర్మాణం. 5 మీటర్ల వెడల్పు మరియు 13 మీటర్ల పొడవు ఉన్న ఈ విగ్రహాన్ని నీటి కొలను మధ్యలో ఉంచబడింది. ఇక్కడి విష్ణువు విశ్వసర్పమైన శేషనాగుపై పడుకొని ఉంటాడు. స్వామివారు తన 4 చేతులలో సుదర్శన చక్రం, గద, శంఖం మరియు అభయముద్ర కలిగి ఉంటాడు. ఇక్కడి స్వామివారు అనేక కీర్తిముఖ చిత్రాలతో చెక్కబడిన కిరీటంతో బాగా అలంకరించబడి ఉంటారు. మీరు కూడా చూడండి. ఈ విగ్రహాన్ని వెండి కిరీటంతో పర్వదినాలలో అలంకరిస్తారు. ఈ ఆలయం అక్కడి నేపాల్లోని హిందువులకు పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతోంది. అయితే నేపాల్లో మత సామరస్యానికి అద్భుతమైన ఉదాహరణగా బౌద్ధులు కూడా అంతే బాగా ఈ ఆలయాన్ని పూజిస్తారని అంటారు. నీటిలో తేలియాడే విగ్రహం ఇప్పటికీ ఈ ప్రదేశంలో ఆకర్షణీయంగా ఉందంటే చూడండి. లిచ్చవిరాజు భీమార్జున దేవ్ ఆధ్వర్యంలో కాఠ్మండూ లోయను నియంత్రించిన 7వ శతాబ్దపు చక్రవర్తి విష్ణుగుప్త పాలనలో ఈ విగ్రహం చెక్కబడింది. కాఠ్మండూ లోయ నుండి ప్రస్తుతం ఉన్న స్థానానికి తీసుకొని రాబడిందని మరొక పురాణం చెప్తోంది. కార్తీక మాసం 11వ రోజున హరిబోధిని ఏకాదశి మేళా జరిగే ప్రదేశంగా బుద్ధ నీలకంఠ్ ఆలయం గుర్తింపు పొందింది. వేలాది మంది యాత్రికులు ఈ మేళాకు హాజరవుతారు. విష్ణువు తన సుదీర్ఘ నిద్ర నుండి మేల్కొన్న సందర్భంగా ఈ పండుగ ఇక్కడ జరుపుకుంటారు. ఈ ఉత్సవమే ఇక్కడి ప్రధాన పండుగ కాబట్టి ఈ ఆలయంలో ఆ పండుగ అత్యంత వైభవంగా జరుపుకుంటారు. బుద్ధ నీలకంఠ్ దగ్గర నుంచి వీడియో తీయడానికి అనుమతి లేదండి, దూరం నుండి తీసుకోవచ్చు. ఇక్కడ చుట్టూ వేరే ఉప ఆలయాలు కూడా ఉన్నాయి చూడండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. నా నెక్స్ట్ వీడియోలో మేము వెళ్ళిన స్వయంభూ నారాయణ టెంపుల్ ఇంకా బిగ్ బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాము. ఆ వీడియోస్ పెడతాను, తప్పకుండా చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.